కనురెప్పలుండవు. అసలు ఇది పూరి ఎందుకు కాదు, పురి ఎందుకు అవుతుంది? మొండి చేతులు, మొండి కాళ్ళు, పెద్ద కళ్ళు. 12 ఏళ్ళకి కానీ, 19 ఏళ్ళకి కానీ, లేదా 11 ఏళ్ళకి కానీ అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, యవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్త ఏతే మోక్షదాయిక. మనకిది ప్రధానంగా వినిపిస్తూ ఉండేటటువంటి శ్లోకం. మోక్షాన్ని ఇచ్చేటటువంటి పురాలు 7 ఉన్నాయి అని ఈ శ్లోకానికి అర్థం. అయోధ్య మనకి తెలుసు, రామచంద్రుడు నడయాడినటువంటి ప్రదేశం, దశరథుడు మోక్షాన్ని పొందినటువంటి ప్రదేశం. భరతస్వామి ఈ ఊరికి పొలిమేరలో నందిగ్రామంలో ఉండి రామచంద్రుని పాదుకలని సింహాసనం మీద పెట్టుకుని అద్భుతంగా రాజ్య పరిపాలనని చేసినటువంటి ప్రదేశం. మొత్తం ఎందరైతే ఉన్నారో శ్రీమద్ రామాయణ కథలో అందరూ కూడా ఆ అమోఘమైనటువంటి ప్రదేశాన్ని దర్శించినటువంటి ఉత్తమ పునీత ప్రదేశం అయోధ్య. అయోధ్య, మధురా, మాయా. మధురా నగరం మనకి తెలుసు, మాయా నగరము మనకి తెలుసు, కృష్ణుడికి సంబంధించిన నగరాలు. కాశీ, వరుణ, అశి అనే పేరు కలిగిన 2 నదుల యొక్క ప్రవాహం కలిగి అద్భుతమైనటువంటి విశ్వనాథ దర్శనాన్ని నిరంతరం ఇస్తూ ఉండేటటువంటిది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని కానీ అన్నట్టయితే మరుక్షణంలో కాశీలో ఉండేటటువంటి ఫలితాన్ని ఇయ్యగలిగిన పుణ్య ప్రదేశం కాశీ. అవంతిక, అవంతి నగరం. ఆ తరువాత వచ్చేది పురీ, ద్వారవతి చైవ. పురీ, ద్వారవతి. ద్వారవతి అంటే ద్వారావతి నగరం ఇప్పటికీ ఉంది. పురీ, పురీ అనగానే పట్టణం అనుకుంటారు, కాదు. ఇప్పుడు మనం ఏదైతే పూరి అని పిలుచుకుంటున్నామో ఆ పూరి అసలు పేరు పురి. కాబట్టి పురిలో ఉండేటటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్నాథుడికి రథయాత్ర సాగుతుంది అధిక ఆషాఢమాసంలో. ఆ రథయాత్ర గురించి అనుకుందాం. ఎక్కడ ఏ ఆలయానికి మనం వెళ్ళినా నీకు భయం లేదు అని చెప్పేటటువంటి ఇలాంటి చేయి దేవతా విగ్రహంలో కనిపిస్తుంది. మునివేళ్ళన్నీ ఆకాశానికి చూపిస్తూ ఉన్నట్లయితే భయం లేదు. కాబట్టి ఆ లోకంలో దీన్ని అభయముద్ర అంటారు. నీకు భయం లేదు, నేనున్నాను అని వేళ్ల పైభాగాలు ఆకాశాన్ని సూచిస్తూ ఉంటే భయం లేదని చెప్పే అభయ హస్తం ఇది. వరద, మునివేళ్ళు భూమికి చూపిస్తూ ఉంటే వరద, వరాన్ని ఇచ్చే చేయి ఇది. కాబట్టి అభయ, వరద ఈ 2 హస్తాలని మనం పరిశీలించి చూస్తే జగన్నాథుడి యొక్క ఆ ఆలయంలో ఈ అభయహస్తం, ఈ వరదహస్తం ఉండవు. ఇదేమిటి? అదొక చిత్రం. 2, ఎక్కడైనా అలా పాదాలు, అలా హస్తాలు 2 లేకపోయినట్లయితే పాదాలని దర్శించి నమస్కరిస్తాం. శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే. మహానుభావుడా, నీ పాదాలకి నమస్కరిస్తున్నావయ్యా, శరణు వేడుతున్నాం అని అంటాం. అలాగే ఒకసారి శరణు వేడుదామని పాదాలని చూద్దాం అనుకుంటే ఇదిగో ఈ జగన్నాథుడికి పాదాలు అసలు ఉండవు. ఇదేమిటి చిత్రంగా ఉంది అని అనుకుని పోని కళ్ళతో అనుగ్రహాన్ని చూపిస్తాడు కదా మహానుభావుడు అని కానీ కన్నుల్లో కానీ చూసినట్టయితే కనురెప్పలుండవు, పెద్ద కళ్ళు అలా గుండ్రగా కనిపిస్తూ మధ్యలో నల్ల చుక్కలు 2 ఉండి అవి కళ్ళు అన్నట్టుగా కనిపిస్తాయి. మొండి చేతులు, మొండి కాళ్ళు, కనురెప్పలు లేని విగ్రహం. పోనీ మహానుభావుడు ఎలా ఉంటే మనకేముంది? జగతాం నాథ, అన్ని జగత్తులకి ప్రభువు కదా అని చెప్పి అభిషేకం చేద్దామని ఏదైనా గంధపు పొడితో కూడినటువంటి నీళ్ళని కానీ, లేదా పంచామృతాలు కానీ, ఇంకా ముఖ్యమైనటువంటి పుష్పజలం, కాంచన జలం, ఏదైనా జలాన్ని తీసుకుని అభిషేకం చేద్దామని వెళ్ళబోతే దారుమయ, ఆయన చెక్కతో చేయబడి కనిపిస్తాడు పరమేశ్వరుడు తప్ప ఎక్కడ శిలారూపంలో ఆయన ఉండడు.
శిలారూపంలో రాతితో చేయబడ్డ రూపమైతే 100-150 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకుని హాయిగా మనం పరమేశ్వరుని చూడవచ్చు, ధ్యానించవచ్చు, అభిషేకించవచ్చు. కానీ చెక్కతో ఉన్నటువంటి స్వామికి అభిషేకం చేస్తే ఎన్నాళ్ళు ఆ చెక్క రూపంలో ఉండేటటువంటి విగ్రహం సుఖంగా ఉంటుంది. అంచేత ఇది కష్టం అనుకుని ఇదేమిటి అని అనుకుంటే ఇదొక చిత్రం. ఇక చిత్రాలకే చిత్రం ఏమిటి అంటే, ఏ చక్కనైనటువంటి చెక్కతో చేయబడ్డ ఈ విగ్రహం ఉందో ఈ విగ్రహం 12 ఏళ్ళకి కానీ, 19 ఏళ్ళకి కానీ, లేదా 11 ఏళ్ళకి కానీ, ఒక్కొక్కసారి 9 సంవత్సరాలకు కానీ, అధిక ఆషాఢమాసం కానీ వచ్చినట్టయితే మరుక్షణంలో ఆ విగ్రహాన్ని తీసేసి ఆ విగ్రహాన్ని భూమిలో పాతి, ఆ పాతినటువంటి సందర్భంలో వ్యక్తి మరణిస్తే ఎలా అందరూ శ్రాద్ధ భోజనాన్ని చేస్తారో అలా 12వ రోజున శ్రాద్ధ భోజనాన్ని చేస్తారు. ఈ ఉత్సవాన్ని నవకళేబర ఉత్సవము అని కూడా పిలుస్తారు. ఎంతో ఆశ్చర్యం ఇది. ఇక ఇదంతా ఒక విశేషమైతే ఈ ఆలయంలో మహానుభావుడైనటువంటి జగన్నాథస్వామికి 64 పిండి వంటలు చేస్తారు రోజు కూడా. అన్నీ ఎవరు తింటారండి అని అనుకుంటాం, కానీ అలా ఆహారంగా ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళు ఎందరో కనిపిస్తారు. ఇంకో చిత్రత ఏమిటంటే, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ చొప్పున 7 కుండలను పెట్టి ఒకే కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు అన్నాన్ని. కింద కుండ ఎంత జాగ్రత్తగా ఉడికిందో పైకుండ కూడా అంత చక్కగానే ఉడుకుతుంది. 7 కుండలు కూడా సమానమైనటువంటి విధానంలోనే ఉడుకుతాయి తప్ప కింద కుండ బాగా మాడిపోవడం, పైకుండ ఉడకడం, లేదా కింద కుండ పలుకుగా ఉంటే ఇంకోలా ఉండడం అలా ఉండదు. అన్ని కుండల్లోనూ సమానంగా ఉడుకుతుంది ఈ అమోఘమైనటువంటి ఆలయంలో. మరో చిత్రం ఏమిటంటే, దేవ ఆలయంలో అమోఘమైనటువంటి అన్నప్రసాదాన్ని దేవుడికి నివేదించి దేవుడు అలా నైవేద్యం అయిపోయింది అని యువతలకు వస్తూ అందరికీ పూజారి పెట్టడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆలయంలో అలా ఉండదు. ఆ తెచ్చేటటువంటి అన్నపు గిన్నె ఏదైతే ఉందో దాంట్లో ఎవరి చేతిని భక్తులు వాళ్ళు పెట్టి టకటగా తినేస్తారు తప్ప ఆ పురోహితుడు పెట్టడం, అర్చకుడు ఇయ్యడం, పవిత్రంగా స్వీకరించడం, ఎంగిలి మంగళం చేయడం అనేటటువంటి ఆ విధానం ఎక్కడా కనిపించదు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు తీసేసుకుని తినేస్తారు. మళ్ళీ తిన్నటువంటి ఆ ఎంగిలి చేతినే మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ తినేస్తారు. అది పరమేశ్వర అనుగ్రహంగా వాళ్ళు భావిస్తారు. మనకి మామూలు సర్వం జగన్నాథం అని తెలుగులో మాట వినిపిస్తూ ఉంటుంది. అదిగో అది ఇక్కడే ఉండేటటువంటి మాటే. ఇంకో చిత్రం ఏమిటంటే, ఆలయం గోడ పక్కనే పెద్దదైనటువంటి ఒక భాండీ లాంటిది ఉంటుంది. అది మట్టితో చేయబడి కనిపిస్తుంది. దాని నిండుగా మజ్జిగ పోస్తారు. పోసి దాంట్లో చిన్న పాత్ర తేలియాడేలా పెడతారు. ఎవరి మటుకు వాళ్ళు మజ్జిగని తాగేయడం, కరిచిపెట్టుకు తాగినా మళ్ళీ ఆ పాత్రని దాంట్లో పడేస్తే ఏ విధమైన ఎంగిలి లేకుండా ఎంతో ఆనందంగా మజ్జిగని తాగుతారు. అన్నాన్ని కలుపుకు తింటారు. మొత్తం అంతా ఎంగిలి మంగళంగానే కనిపిస్తుంది పై దృష్టితో చూస్తే ఈ ఆలయంలో. ఇంకో చిత్రం ఏమిటంటే, దైవానికి సంబంధించినటువంటి ఈ అమోఘమైన దర్శనం అంతా ఇలా ఉంటే, దైవానికి సంబంధించినటువంటి ఊరేగింపు రథయాత్ర రోజున సాగుతుంది. లోకంలో ఎక్కడైనా ఆలయంలో ఇలాంటి ఊరేగింపు ఉత్సవం జరిగితే ఊరేగింపు జరిగినటువంటి ఆ ప్రదేశానికి స్వయంగా పరమేశ్వరుని తెచ్చి ఆయనకి చేయవలసినటువంటి పూజా పురస్కారాదులన్నింటినీ ముగించి ఆ తర్వాత ఊళ్ళోనికి పంపించి ఊరు ఎరిగింపు ఉత్సవం. ఊరేగింపు అంటే ఊరు ఎరిగింపు, ఊరంతటినీ ఆయన ఎరిగింపు తెలియచేయడం. ఇదిగోనండి ఇక్కడ సుబ్బయ్య ఉన్నాడు, అక్కడ పుల్లయ్య ఉన్నాడు, అదిగో వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది, వీళ్ళింట్లో ఈ ఉపనయనమైంది, వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, అది జరిగిందని అలా ఆయనకి పరిచయం చేస్తూ ఊరంతటినీ ఎరిగింపు ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవాన్ని చేసి మళ్ళీ తిరిగి తెల్లవారుజాములోగా ఆలయంలోనికి ఉత్సవ విగ్రహాలని ప్రవేశపెట్టడం అనేది యథార్థమైన ఆగమ విధానం. చిత్రం ఏమిటంటే, ఈ జగన్నాథ రథయాత్ర రోజున బయలుదేరినటువంటి జగన్నాథుని యొక్క విగ్రహం మరో 2 విగ్రహాలతో పాటు, అంటే ఇటుపక్క బలభద్రుడు పెడతాడు, అటుపక్క సుభద్ర పెడుతుంది. మొత్తం 3 బయలుదేరినటువంటి రథాలలో అలా బయలుదేరి ఆ తెల్లవారుజాముకి కాదు కదా 10 రోజుల తరువాతి వరకు వారు రాజు.
10 రోజుల తరువాత తిరిగి ఆలయానికి వస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఊళ్ళో తిరుగుతూనే ఉంటారు. ఊరి చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆ యాత్రకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిన్ని ఇల్లని ప్రత్యేకంగా ఒకటి కనిపిస్తుంది ఊరి చివర. అక్కడ ఆగిపోయి 6 రోజుల పాటు అక్కడే ఉండిపోతాయి. ఇది మరీ చిత్రమైనటువంటి అంశం. ఇంకో విశేషాన్ని కూడా చెప్పాలి. జగన్నాథ రథయాత్రలో ఆ గుడికి పై భాగంలో కానీ అలా తిరుగుతూ గుడిని ఒక్కసారి చూసినట్టయితే అది శంఖం ఆకారంలో కనిపిస్తుంది. మొత్తం పెద్దదైనటువంటి ఆలయం. దేశంలో ఎక్కడా అంత విశాలమైనటువంటి ఆలయం లేదు. 665 అడుగుల వెడల్పు, 540 అడుగుల పొడుగు కలిగినటువంటి విశాలమైనటువంటి క్షేత్రం అది. అది శంఖ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దీనికి శంఖక్షేత్రం అని పేరు పెట్టారు. శ్రీమన్నారాయణుని చేతిలో కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది. శంఖ ఆకారంలో ఆలయం ఉంది కాబట్టి చక్రం కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇది శ్రీమన్నారాయణ ఆలయం స్పష్టంగా అవుతుందని గమనించి ఆలయం పైభాగంలో పెద్దదైనటువంటి చక్రాన్ని నీలిరంగులో ఉండేదాన్ని ఏర్పాటు చేసి కనిపిస్తుంది మనకి. నీలిరంగు చక్రం, శంఖాకారంగా ఉండే ఆలయం కాబట్టి చక్ర శంఖ ఆయుధాలు రెండూ ధరించినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన జగన్నాథుడు ఉండేటటువంటి ఆలయంగా దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోగలగాలి. ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం మనకి ఏది కనిపిస్తుందో చాలా చక్కనైనటువంటి ఆరాధనని నిరంతరం అందుకుంటూ ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు పుష్పాలని మారుస్తూ ఉంటారో, వస్త్రాలని మారుస్తూ ఉంటారో, ఎన్ని మార్లు నివేదనలని చేస్తూ ఉంటారో, ఇన్ని అని మనం లెక్కించ వీలు లేకుండా అలా చేస్తూ ఉంటారు. ఆలయంకి మెట్ల మీదుగా వెళ్ళాలి మనం. మెట్ల మీదుగా వెళ్ళిన తర్వాత ఎత్తైన 27 అడుగుల పెద్దదైన ప్రాకారం కనిపిస్తుంది. దాన్ని సోమనాథ ప్రాకారం అని పిలుస్తారు. ఆ ప్రాకారానికి 4 వైపులా ద్వారాలు కనిపిస్తాయి. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్లో 4 ప్రాకారాలు కనిపిస్తాయి. ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆలయానికి పైభాగంలో చూస్తే ఎత్తైనటువంటి రాతి ధ్వజస్తంభం మీద అరుణుడు యొక్క విగ్రహం కనిపిస్తుంది. అరుణుడు అంటే సూర్యుని రథ సారథి అయినటువంటి అనూరుడు, ఆయన కనిపిస్తాడు. అసలు ఎక్కడ అరుణుడు అనేటటువంటి ఆయనకి ఎక్కడా విగ్రహ రూపం ఉన్నట్టు కానీ ఆయన ఎక్కడో ఆ ధ్వజస్తంభం పైన కనిపించడం కానీ మరి ఏ ఆలయాల్లోనూ చూడం, ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పైగా ప్రతిరోజు ఆలయం మీద ఉండేటటువంటి పెద్దదైనటువంటి ధ్వజం అంటే జెండాని ఏ రోజుకు ఆ రోజు మారుస్తూ కనిపిస్తారు అక్కడ ఉండేటటువంటి అర్చకులు. ఇలా విశేషాలని చెప్పుకుపోతూ ఉంటే చాలా విశేషాలు, మొత్తం 72 విశేషాలు నిండినటువంటి అమోఘమైనటువంటి ఆలయం పురి జగన్నాథస్వామి ఆలయం. అసలు ఇది పూరి ఎందుకు కాదు, పురి ఎందుకు అవుతుంది? ఈ విశేషాలన్నింటినీ అంతరార్థపు ఆలోచనలో తెలుసుకుందాం. పురి అంటే శరీరము అని అర్థం. భాగవతంలో పురంజనోపాఖ్యానం అని ప్రత్యేకంగా ఒక ఘట్టం మనకి కనిపిస్తుంది. పురం అంటే శరీరం. అంచేతనే వేమన తన వేమన శతకంలో రాస్తూ విశ్వదాభిరామ వినురవేమ అని రాస్తూ ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, ఇదిగో ఇది పురం. ఆ పురంలో ఉండేటటువంటి వాడు పురి జగన్నాథుడు. శరీరంలో జగన్నాథుడు ఉండాలి. ఆ రథం మీద వెళ్ళేటటువంటి జగన్నాథుడిని కేశవం రథస్థం దృష్ట్వా, రథస్థం కేశవం దృష్ట్వా, రథంలో ఉన్నటువంటి జగన్నాథుడిని చూస్తే పునర్జన్మ ఉండదు అని మాట ఒకటి కనిపిస్తుంది. రథం అంటే శరీరం ఒక రథం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. ఈ శరీరమే ఒక రథం. ఈ శరీర రథంలో హృదయం అనేటటువంటిది రథంలో విగ్రహాలు ఉంచబడేటటువంటి ప్రదేశం. కాబట్టి రథంలో కేశవుడు కానీ ఉన్నట్టయితే మోక్షం నీకు వస్తుంది అని అంటే ఈ శరీరం అనే రథంలో ఇక్కడ జగన్నాథుడు కానీ నువ్వు తలుచుకున్న ప్రతి క్షణము నీకు కనిపిస్తున్నాడు అని అంటే నీకు పునర్జన్మ ఉండదు అని దాని అంతరర్థం. అందుకే మహానుభావుడైనటువంటి జగన్నాథుడిని అలా 10 రోజుల పాటు ఊరంతా తిప్పి 12వ రోజుకి తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించేందుకు లోపలికి తీసుకొచ్చి ఆలయంలోకి మళ్ళీ ఉంచేస్తారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే జగన్నాథ ఉత్సవానికి లక్షల సంఖ్య జనం అందరూ అక్కడికి వస్తే
ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజైన వాడు స్వయంగా నడుముకి గుడ్డను కట్టుకుని చేరాపహర అనేటటువంటి ఆ శాస్త్ర సంప్రదాయం ప్రకారం బంగారు చీపురు గట్ట తీసుకుని ఆ స్వామి ఉండేటటువంటి ఆ రథము ఏదైతే ఉందో రత్నసింహాసనంలో ఎక్కడ కూర్చోబెడతారో దాన్ని ఆయన తుడుస్తాడు. అంటే లోకానికి రాజైనటువంటి వాడు, పరిపాలకుడైన వాడు కూడా జగత్తుని ఏలేటటువంటి పరిపాలకుడైన వాడి ముందు తల వంచేటటువంటి వాడనే మహా యథార్థాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అనేకమైనటువంటి రహస్యాలు జగన్నాథుని యొక్క రథయాత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఈ రథమంతా కూడా ఇలా తిరుగుతూ స్వామికి దిష్టి తగిలిందని చెప్పి, జ్వరం వచ్చిందని చెప్పి ఒక చోట ఆపివేస్తారు కొన్నాళ్ల పాటు. వ్యక్తి ఎలా ఉంటాడో, వ్యక్తి జీవితం ఎలా సాగుతుందో చివరికి ఆ విధానం అంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. ఒక్క విషయాన్ని చెప్పి మాత్రం ముగించుకుందాం. శరీరం ఎన్ని విధాలైనటువంటి హోదాలతో వెలిగిందో, ఎంత గొప్పగా అనేకమైనటువంటి పలుకుబడులు కలిగి అమోఘమైన సమ్మానాల్ని పొందిందో, చివరికి ఎలా శ్మశానానికి వెళ్ళిపోయి ఊరు పేరు లేకుండా పోతుందో ఆ విషయాన్ని గుర్తుంచుకొని తెలియజేస్తూ జగన్నాథుడు ఇన్ని విధాలైన పుష్ప అలంకరణలతో, నైవేద్యాలతో, పూజా పురస్కారాలతో ఉండి తరువాత మళ్ళీ భూమిలోనికి ప్రవేశించేస్తాడు ఆ కొయ్య ఆకారంగా ఉన్నటువంటి విగ్రహంతో. కాబట్టి వ్యక్తి అహంకరించకు జీవితం ఉన్న కాలంలో అని తెలియచేయడం జగన్నాథ రథయాత్రలోని ప్రధాన అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. జయ జగన్నాథ మహానుభావ, రక్షమాం రక్షమాం. స్వస్తి.